క్రాప్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక పిక్చర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటు సైడ్ లెఫ్ట్ తక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఆ సబ్జెక్ట్ అనేది, ఇది వద్దులేండి వేరే చూద్దాం. ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది, నాకు ఇక్కడ కూడా ఇంతే గ్యాప్ కావాలనుకున్నప్పుడు నేను ఇది క్రాప్ చేసుకోవచ్చు. సో ఇలా క్రాప్ చేసుకుంటే ఏంటంటే మీరు మామూలుగా ఫోన్లలో క్రాప్ చేస్తుంటారు కదా, అదే ఇది. ఓకే, సో మనం ఇలా చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా యూజెస్ ఉంటాయి క్రాప్ టూల్ వల్ల. మీరు ఏదైనా పిక్చర్ ని ఒక డిఫరెంట్ షేప్ లో చూపించాలనుకుంటే క్రాప్ టు షేప్ అనేసి ఆ షేప్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను, ఇలా ఒక మంచి షేప్ లోకి టర్న్ అయిపోతుంది. ఆ పిక్చర్ అనేది ఒక షేప్ లోకి టర్న్ అయిపోతుంది. ఇక్కడ సరిగా కనబడట్లేదు ఎందుకంటే అక్కడ సరిగ్గా లేదు. మీరు బార్డర్ ఇచ్చి చూడండి, బార్డర్ చూస్తే మంచిగా కనబడచ్చు. ఇందులోదే కలర్ తీసుకుంటాను నేను. ఓకే, సో ఇప్పుడు కొంచెం మంచిగా కనిపిస్తుంది ఆ బార్డర్ ఇవ్వడం వల్ల. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఈ పిక్చర్ షేప్ అనేది చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళండి, క్రాప్ టు షేప్, డిఫరెంట్ షేప్ సెలెక్ట్ చేసుకుంటే ఆ షేప్ లోకి వచ్చేస్తుంది మళ్ళీ. సో ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుందాం, స్టార్. సో ఇలా, సో క్రాప్ అనేది ఇలా యూజెస్ ఉంటాయండి. ఆస్పెక్ట్ రేషియో అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు మామూలుగా మనకి, ఓకే నేను మళ్ళీ ఒక పిక్చర్ ఇన్సెర్ట్ చేసి చూపిస్తాను మీకు. మొబైల్ స్క్రీన్ కానీ కంప్యూటర్ స్క్రీన్ కానీ ఒక రేషియో అనేది ఉంటుంది. సో ఆ రేషియోలోకి పెడితేనే అది మనకి కరెక్ట్ గా వస్తుంది. సో నేను ఒక పిక్చర్ ఇన్సెర్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ. సో ఈసారి నేను ఇందులో నుంచి కాకుండా ఆన్లైన్ పిక్చర్ ఇన్సెర్ట్ చేసుకుంటాను. ఆన్లైన్ పిక్చర్స్ అయితే మనకి స్క్రీన్ రిలేటెడ్ ఉండవు, డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి ఈ స్క్రీన్ రేషియో ఎంతో చెప్పగలరా ఎవరైనా? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఈ స్క్రీన్ రేషియో, స్క్రీన్ సైజ్. అవునండి. సో ఇది మాత్రం 16:9 లో లేదు. ఇది 16:9 రేషియోలో మనం క్రాప్ చేస్తే దీనికి కరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా చేశాను అనుకోండి, ఇలా ఎక్స్పాండ్ చేస్తే బాగుండదు ఎందుకంటే డిజైన్ అది ఫ్లైట్ ఇలా వెడల్పు పెంచినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలో మనం ఈ క్రాప్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే క్రాప్ లోకి వెళ్ళి మనకి స్క్రీన్ రేషియో వచ్చేసి 16:9 అనుకున్నాం కదా, ఇక్కడ ఆస్పెక్ట్ రేషియోలో సేమ్ పెట్టండి, స్క్రీన్ ఎంత సైజ్ ఉంటే అది. ఒకవేళ మీరు ఓల్డ్ ఫార్మాట్ ఇక్కడ చూడండి, ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే హోమ్ డిజైన్ లో స్లైడ్ సైజులోకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది, స్లైడ్ సైజ్ లో మీరు ఏ సైజ్ రేషియోలో ఉన్నారు, వైడ్ స్క్రీన్ 16:9 లో ఉన్నారు. ఇలా ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. చూసుకొని మీరు కనుక ఓల్డ్ ఫార్మాట్ లో ఉంటే 4:3 ఉంటే ఆ 4:3 లో మీరు పెట్టుకోండి. నేను ప్రస్తుతం 16:9 లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నేను డిజైన్ మళ్ళీ పిక్చర్ ఫార్మాట్ లోకి వెళ్ళి క్రాప్ లోకి వెళ్ళి ఆస్పెక్ట్ రేషియోలో ఈ పిక్చర్ ని 16:9 రేషియోలో క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేస్తే ఏమవుతుందో చూడండి, క్రాప్ అయిపోయింది. ఇది అప్లై చేయడానికి బయట క్లిక్ చేయాలి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సైజ్ పెంచితే ఈ స్లైడ్ లో కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇంతకుముందు ఫిట్ కాలేదు ఎందుకంటే అది 16:9 రేషియోలో లేదు. సో ఎప్పుడైనా మీరు ఏదైనా పిక్చర్ ని ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు మీకు గ్యాప్స్ వస్తున్నాయి అనుకోండి, సైజ్ అంటే ఫిట్ విడ్త్ కానీ హైట్ కానీ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయిన తర్వాత సైడ్ కానీ టాప్ అండ్ బాటమ్ లో కానీ ఎక్స్ట్రా వైట్ స్పేస్ వస్తుంటే దాన్ని ఈ 16:9 రేషియోకే క్రాప్ చేసుకొని సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి స్లైడ్ కు తగ్గట్టుగా. అప్పుడు కరెక్ట్ గా మీకు గ్యాప్ లేకుండా ఉంటుంది.